Hi friends, welcome to our YouTube channel AK Cricket Predictions. Friends, ఈ 2024 April 19th Friday evening 7:30 PM కి IPL మ్యాచ్ నంబర్ 34th భారత రత్న క్రికెట్ స్టేడియం లక్నోలో లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ అయితే ఉంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11, పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో మ్యాచ్ విన్నర్ తో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ట్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలి అండ్ ఎంత లిమిట్స్ తో ప్లే చేయాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఈ ఐపీఎల్ కి సంబంధించిన మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ అన్ని కూడా మన ఛానల్లో ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా మాక్సిమం ఈ టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఈ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో కూడా పెట్టడం అయితే జరుగుతుంది. అండ్ ఆ లింక్ కొంతమందికి ఓపెన్ కాకపోవచ్చు. అటువంటిప్పుడు నా వాట్సాప్ నంబర్ అనేది పైన డిస్ప్లే చేస్తాను. వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ కొంతమంది మంచి యాప్ కోసం అయితే నన్ను పర్సనల్ గా అడుగుతున్నారు. వాళ్ళ కోసం కూడా మన దగ్గర మంచి ట్రస్టెడ్ యాప్ అయితే ఉంది. అందులో టైం కి డిపాజిట్ అండ్ విత్ డ్రాల్ అండ్ కస్టమర్ కేర్ సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. సో అది ఎవరికైనా కావాలంటే సేమ్ వాట్సాప్ నంబర్ కి యాప్ లింక్ అని మెసేజ్ పెడితే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక లక్నో సూపర్ జైంట్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 6 మ్యాచెస్ ప్లే చేశారు. 3 మ్యాచెస్ విన్, 3 మ్యాచెస్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ 5th పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్ తో లాస్ అయ్యి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో వీళ్ళ బ్యాటర్ కేఎల్ రాహుల్ అండ్ నికోలస్ పురన్ నుంచి మాత్రమే రన్స్ రావడం చూసాం. రిమైనింగ్ బ్యాటర్స్ నుంచి సపోర్ట్ రాకపోవడం వల్ల జస్ట్ వీళ్ళు 161 టార్గెట్ ని సెట్ చేశారు. అండ్ వీళ్ళ బౌలర్స్ ఆ స్కోర్ ని 15.4 అవర్స్ కే లీక్ చేయడం జరిగింది. సో వీళ్ళ బ్యాటర్స్ అండ్ బౌలర్స్ కూడా కొద్దిగా వీక్ పెర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నారు. సో దాని వల్ల వీళ్ళు కొద్దిగా స్ట్రగుల్ అయితే అవుతున్నారు. సో ఈ రోజు మ్యాచ్ వీళ్ళ హోమ్ గ్రౌండ్ లోనే జరుగుతుంది. సో యొక్క కాన్ఫిడెన్స్ అయితే వీళ్ళ బ్యాటర్స్ అండ్ బౌలర్స్ కి ఉంటుంది. సో ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ స్క్వాడ్ లో చేంజెస్ చూడొచ్చు. అండ్ ఇక ఈ లక్నో సూపర్ జైంట్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే కేఎల్ రాహుల్, ఆయుష్ బడూని అండ్ నికోలస్ పురన్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే రవి బిష్నోయ్ అండ్ యాస్ రవిసింగ్ ఠాకూర్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఎల్ఎస్జి కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ అండ్ లోవర్ ఆర్డర్ అయితే పర్వాలేదు, బాగానే రాణించగలిగే ప్లేయర్స్ అయితే ఉన్నారు. బట్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్లే కొద్దిగా స్ట్రగుల్ అయితే అవుతున్నారు. సో అవన్నీ ఈ రోజు చేంజ్ చేసుకొని వస్తారు. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే వీళ్ళు స్పిన్నర్స్ అండ్ పేసర్స్ కూడా మంచి ఎక్స్పీరియన్స్ బౌలర్స్ తో ఉన్నప్పటికీ రీసెంట్ మ్యాచెస్ లో వీళ్ళు స్ట్రగుల్ అయితే అవుతున్నారు. సో ఈ రోజు వీళ్ళకున్న ఫాల్ట్స్ అన్ని సరి చేసుకొని ఈ రోజు మ్యాచ్ లోకి వస్తారు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 6 మ్యాచెస్ ప్లే చేశారు. 4 మ్యాచెస్ విన్, 2 మ్యాచెస్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ 3rd పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ ముంబై ఇండియన్స్ తో గెలిచి ఈ రోజు ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో వీళ్ళ బ్యాటర్స్ రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే అండ్ ఎంఎస్ ధోని నుంచి మంచి అద్భుతమైన బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ చూసాం. సో వీళ్ళ వలన అయితే 206 టార్గెట్ ని ముంబై టీమ్ కి సెట్ చేశారు. అండ్ వీళ్ళ బౌలర్స్ పతిరనా నుంచి 4 వికెట్స్ తీసుకోవడం చూసాం. సో వీళ్ళ బౌలర్స్ వల్ల అయితే ముంబై టీమ్ ని 186 కే డిఫెండ్ చేసి ముంబై హోమ్ గ్రౌండ్ లో ముంబైని ఓడించి వస్తున్నారు ఈ సిఎస్కే టీం. సో వీళ్ళకి ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ బ్యాటర్స్ అండ్ బౌలర్స్ కూడా మంచి ఫామ్ లో అయితే ఉన్నారు. వీళ్ళ టీం ప్లేయర్స్ అందరూ కూడా. సో ఈ యొక్క కాన్ఫిడెన్స్ అయితే ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళకి ఉంటుంది. ఇక ఈ సిఎస్కే బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్, డెరెల్ మిచెల్ అండ్ శివం దూబే నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే ముస్తాఫిజుర్ రహమాన్ అండ్ జడేజా నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు సిఎస్కే కీ ప్లేయర్స్. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. వీళ్ళ బ్యాటర్స్ అందరూ కూడా మంచి ఫామ్ లో కూడా ఉన్నారు. అండ్ వీళ్ళ బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ స్పిన్నర్స్ అండ్ పేసర్స్ కూడా కొద్దిగా స్ట్రగుల్ అయితే అవుతున్నారు. సో వీళ్ళ బౌలింగ్ యూనిట్ లోనే కొద్దిగా స్మాల్ వీక్ అయితే కనిపిస్తుంది. సో అవన్నీ ఈ రోజు సరి చేసుకొని వస్తారు. ఇక పిచ్ రిపోర్ట్ కి వస్తే భారత రత్న క్రికెట్ స్టేడియం లక్నోలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ చేజింగ్ మ్యాచెస్ ని ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఈ వెన్యూలో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 156 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 145 ఉంది. అండ్ ఈ వెన్యూలో ఈ బోత్ టీమ్ కెప్టెన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఫస్ట్ కి వెళ్తారు. ఈ పిచ్ లాంగ్ బౌండరీస్ తో ఉంటుంది. సో లోయెస్ట్ స్కోర్స్ అయితే చూడొచ్చు. అండ్ ఈ రోజు ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 150 to 160 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే లక్నో సూపర్ జైంట్స్ టాస్ గెలిచి బౌలింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు చేజింగ్ టీమ్ కి గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది. కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడిక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.